హాయ్ గైస్, వెల్కమ్ టు సాక్షి స్టోరీ వరల్డ్. అభి మధు భుజంపై చెయ్యి వేసి ఉదయ్ కళ్ళల్లోకి చూస్తూ కన్నింగా నవ్వుతుంటాడు. ఉదయ్కి చెమటలు పడుతుంటాయి. ఎందుకు నవ్వుతున్నాడు వీడు అని అనుకుంటూ ఉంటాడు. అంతలో అభి ఇన్స్పెక్టర్ని పిలుస్తాడు. ఉదయ్ అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తాడు. వీడిని అరెస్ట్ చేయండి అని అభి ఇన్స్పెక్టర్తో చెప్తాడు. ఉదయ్ని అరెస్ట్ చేసిన తర్వాత అభి దగ్గరకు ఇన్స్పెక్టర్ వచ్చి, చాలా థ్యాంక్స్ సార్, అమాయకులైన అమ్మాయిలను వాళ్ళ తల్లిదండ్రులను నమ్మించి పెళ్లి చేసుకొని బ్రోతల్ హౌసెస్కి అమ్మేస్తాడు. వీడి మీద చాలా కేసులు ఉన్నాయి సార్. మీ వల్ల అమాయకురాలు బలి కాకుండా చూశారు అని చెప్తాడు. అభి గంభీరంగా ఇంక వీడు బయటికి రాకూడదు అని చెప్తాడు. ఇక పోలీసులు అతడిని తీసుకువెళ్తారు. అదంతా చూస్తున్న మధు షాక్లో ఉండిపోతుంది. అభి మధుని షాక్ అయింది చాలు, కానీ ముందు కారు ఎక్కి కూర్చో అని చెప్తాడు. అభి మాట చెప్పగానే మధు సైలెంట్గా కారు ఎక్కి కూర్చుంటుంది. ఇంటికి వస్తారు. అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. జరిగిన విషయం మొత్తం వసు గారికి అభి చెప్తాడు. అది విని ఆహా, ఆ నీచుడు వల్ల మధుకెంది అని అనుకుంటారు. నేనే నా చేతులారా నా కూతురి జీవితాన్ని నాశనం చేయబోయాను అని రాఘవయ్య గారు బాధపడుతుంటారు. మధు రాఘవయ్య గారి దగ్గరకు వచ్చి, నన్ను చూడండి నాన్న, నాకేమీ కాలేదు కదా, మీరు నా మంచి కోసమే చేయాలనుకున్నారు, కానీ వాడు మోసపూరితమైన వాడని మీకు తెలియదు కదా నాన్నగారు. అయినా నేను ఇప్పుడు చదువుకోవాలనుకుంటున్నాను. నాకు ఎలాంటి పెళ్లి సంబంధాలు వద్దు నాన్నగారు అని ఏడుస్తుంది. అది విని, సర్లే తల్లి, నువ్వు చెల్లి లైఫ్లో సెటిల్ అయిన తర్వాతే నీకు చెల్లికి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేస్తాను అంటారు రాఘవయ్య గారు. రాగిణి శంకర్లు మటుకు ముఖాలు ఈర్ష్యతో తప్పించుకుంది. ఛా, ఈసారి గట్టిగా ప్లాన్ చేయాలి అని అనుకుంటారు. అందరూ డిన్నర్ చేశాక ఎవరు రూమ్లకు వాళ్ళు వెళ్తారు. మరుసటి రోజు తెల్లవారుజామునే లేచిన మధు తొందరగా రెడీ అయి పూజ చేసుకొని ముంగిట్లో ముగ్గు వేసి బ్రేక్ఫాస్ట్ చేసి డైనింగ్ టేబుల్ గారు ఉండటం వలన ఆయనకు కాఫీ ఇచ్చి ఫ్రెష్ అయి రండి నాన్న, బ్రేక్ఫాస్ట్ చేద్దరు అని చెబుతుంది. ఇక లేట్ చేయకుండా అభికి ప్రోటీన్ షేక్ తీసుకువెళ్తుంది. అభి మధుతో ఏమి మాట్లాడకుండా ఉంటాడు. అది చూసి మనసులో బాధగా ఉన్న మధు అభి దగ్గరకు వెళ్ళి హగ్ చేసుకొని, యు ఆర్ మై లవ్,
యు ఆర్ మై లవ్ అండ్ హీరో అని చెప్పి బయటకు పరిగెడుతుంది. అది చూసి అభి షాక్ అవుతాడు. మళ్ళీ తేరుకొని రాక్షసి అని ముద్దుగా తిట్టుకుంటాడు. అందరూ బ్రేక్ఫాస్ట్ కోసం కిందకి వస్తారు. వచ్చిన తర్వాత రాఘవయ్య గారు వసు గారితో మధుదేవి తమ ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నారంట, హాస్టల్కి వెళ్తామంటున్నారు అని రాఘవయ్య గారు వసు గారితో చెబుతుంటే ఆ మాట అందరూ వింటారు. ఆ మాట విన్న అభి మధుని కళ్ళతోనే కాల్చేసేటట్లు చూస్తూ ఉంటాడు. మధు తల కిందికి దించుకొని ఏడుపు ముఖం పెట్టుకొని, మర్చిపోయాను నాన్నగారితో మాట్లాడడం, ఇప్పుడు ఈయన ఏమంటారో ఏంటో అని అభిని దొంగ చూపులు చూస్తుంది. అభి రాఘవయ్య గారి మాటలు విన్న వసు గారు, విజయేంద్ర వర్మ గారు, జానకమ్మ గారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. రాగిణి శంకర్లు మాత్రం మేము పంపించాల్సిన అవసరం లేకుండానే పని అయిపోతుంది అని సంతోషంగా ఉంటారు. అవి మామయ్య మీరు బాధపడవలసింది ఏమీ లేదు, వీరు వాళ్ళ ఫ్రెండ్స్నే కదా మిస్ అయ్యేది, వెళ్ళి అప్పుడప్పుడు కలిసి వస్తారులేండి మామయ్య. అందులో అంజలి కూడా వీళ్ళతో బాగా కలిసిపోయింది, వీరికి ఫ్రెండ్స్ లేని లోటు మా అంజలి తీరుస్తుందిలే అని చెప్తాడు. అది విని మధు అభిని ఓరకంట చూపులు విసురుతుంది. అభి మధును చూసి నువ్వు ఒంటరిగా దొరుకు, నీ పని చెప్తాను అన్నట్లు సైగ చేస్తాడు. మధు తన కళ్ళతోనే నేను మీకు దొరకనుగా అనుకుంటుంది. రాఘవయ్య గారు మధు కళ్ళల్లోకి చూస్తారు. మధు సరే అని తల ఊపుతుంది. ఇక రాఘవయ్య గారు సరే నేను ఊరికి వెళ్తున్నాను అని చెప్పి అక్కడ నుండి బయలుదేరుతారు. పక్కనే ఉన్న అంజలి అఖిల్ కాలును తొక్కుతుంది. అతడు గట్టిగా అరవబోతుంటే అంజలి కళ్ళతో సైగ చేస్తూ ఏంటి అన్నట్లు చూస్తాడు. మట్టి బుర్ర అన్నయ్య అని తల కొట్టుకుంటూ గట్టిగా ఊపిరి పీల్చుకొని అతడి చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకువెళ్తుంది. ఒరేయ్ అన్నయ్య, ఇదంతా చూసి నీకేం అర్థమవుతుంది అని అడుగుతుంది అంజలి. ఏముంది, మధుకు సంబంధం చూశారు, వాడు ఫ్రాడ్ అని అర్థమైంది, చదువు అయిపోయేదాకా పెళ్ళి వద్దన్నారు, ఇందులో అర్థం కావడానికి ఏముంది అని అడుగుతాడు అఖిల్. అప్పుడు అంజలి సరే అయితే ఇప్పుడు చెప్పు, మధు తర్వాత ఎవరు అని అడుగుతుంది అంజలి. ఎవరు దివి అని చెప్పగానే బాబు మెదడులో బల్బు వెలుగుతుంది. అప్పుడు అంజలి నువ్వు ప్రపోజ్ చేసేది ఎప్పుడు
తాను నిన్ను అంగీకరించేది ఎప్పుడు? నీ ప్రేమ పట్టాలెక్కేది ఎప్పుడు? అంతలోపే దివి పెళ్ళయిపోయి వాళ్ళ పిల్లలకి డైపర్స్ వేసేలా ఉన్నావు అని అంటుంది అంజలి. అప్పుడు అఖిల్ గుర్రుగా చూస్తుంటాడు. చూసింది చాలు గాని ఒకరోజు చూసుకొని ఒక మంచి ప్లేస్కి డిన్నర్కి తీసుకువెళ్ళి ప్రపోజ్ చేసేయి. లేకపోతే నిదానమే ప్రధానం అనుకుంటూ కూర్చుంటే ఇక అంతా సాడ్ సాంగ్స్ పాడుకోవాలి నువ్వు అని చెప్తుంది అంజలి. సరే పద ముందు కాలేజీకి వెళ్దాం అని చెప్తాడు అఖిల్. అందరూ హాల్లో ఉంటారు. అప్పుడు అభి వచ్చి మామ్ మేము కాలేజీకి వెళ్తాం అంటారు. సరే అంటారు వసు గారు. రాగిని మధు దివిని చూస్తూ రగిలిపోతూ వాళ్ళను చూడు నిన్నగాక మొన్న వచ్చారు. అభి అఖిల్ వాళ్ళను అంటిపెట్టుకుని ఉంటున్నారు. మీరు చూస్తే ఇలా ఉన్నారు అని అంటుంది. అది విని సంధ్య భవ్య కోపంగా మధుని దివిని చూస్తారు. అంతలో అభి కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని బైక్ మీద కూర్చుంటాడు. అప్పుడే సంధ్య అభిని బావా అని పిలుస్తూ వస్తుంది. ఏంటి అన్నట్టు చూస్తాడు. నేను నీతో పాటు బైక్ మీద వస్తాను బావా అని అడుగుతుంది. అప్పుడే కాలేజీకి వెళ్ళడానికి అక్కడికి వచ్చిన అఖిల్ మధు దివి అంజలి కూడా వీరిని చూస్తారు. మధు మాత్రం అభి ఏం చెప్తాడా అన్నట్టు ఊరకంట చూస్తుంది. అభి సీరియస్గా డ్రైవర్ అని పిలుస్తాడు. డ్రైవర్ ఏంటి సార్ అని అడగగా సంధ్యను భవ్యను కాలేజీలో డ్రాప్ చేయి అని సీరియస్గా చెప్తాడు. అప్పుడే వచ్చిన భవ్య మళ్ళీ అఖిల్ బావ కారులో వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ ఇది ఏదో చేసింది అని సంధ్య గురించి మనసులోనే అనుకుంది. వారు సైలెంట్గా కారు ఎక్కి కూర్చున్నారు. అది చూసి మధు పెదవులపై చిరునవ్వు చిందించింది. నా శ్రీవారు బంగారం అని మనసులోనే అనుకుంటూ అఖిల్తో పాటు దివి అంజలి అందరూ కాలేజీకి బయలుదేరుతారు. కాలేజీకి వచ్చిన మధు అంజలి దివి కారు దిగి క్లాసుకు వెళ్తుంటారు. అజయ్ మధును చూసి నన్ను హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెడతారు కదూ, నన్ను కొట్టిన ఆ అభిని వదిలిపెట్టను అని మధుని వంకరగా చూస్తూ నవ్వుతాడు. అప్పుడే అభి అఖిల్ వస్తూ ఉంటారు. హాయ్ అభి అని వికాస్ అంటాడు. అఖిల్ అన్నయ్య క్లాస్ రూమ్కి వెళ్తాను అని వెళ్ళిపోతాడు. వికాస్ ఏంటి విషయం అని అభిని అడగగా ఏముంది అని అభి అంటాడు. మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అసలు విషయం చెప్పు అని వికాస్ అడుగుతాడు.
ఏమీ లేదు అని అభి అనగా, ఇంకా వీడు చెప్పేలా లేడు అని వికాస్ మనసులోనే అనుకొని, మధు చాలా అందంగా ఉంది కదా, ఈ సంవత్సరం మన చదువులు ఎలాగో అయిపోతాయి కదా అని వికాస్ ఏదో చెప్పేలోగా అభి, మధు నీకు చెల్లెలు అవుతుంది అని చెప్తాడు. ఆ మాట విన్న వికాస్ అభిని, నాకు తెలుసులే బావా, నీ నోటి నుండి వినాలని అడుగుతున్నాను అంటాడు. సరే పద, ఫ్రెషర్స్కి వెల్కమ్ పార్టీ ఆర్గనైజ్ చేయాలని ప్రిన్సిపల్ సార్ చెప్పారు కదా అని వికాస్ అంటాడు. వికాస్ అడగ్గా, చెప్పారు అని అభి అంటాడు. మనం పార్టీ అరేంజ్మెంట్స్ చూసుకుందాం పద అని అభి అంటాడు. సరే పద, జూనియర్స్ క్లాస్ రూమ్కి పోదాం అని వెళ్తారు. అక్కడికి వెళ్ళాక అందరూ హాయ్ సీనియర్ సార్ అంటారు. అభి అందరి వైపు చూసి మధుకి ఒక లుక్ ఇస్తాడు. మన కాలేజీలో ప్రతి సంవత్సరం జరిగే ఫ్రెషర్స్ వెల్కమ్ పార్టీలో డాన్సింగ్, సింగింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పేర్లు ఇవ్వండి అని అంటారు. దాంతో సందర్భవ్యులు తమ పేర్లు ఇస్తారు. అంజలి, మధు, దివిలను అడగ్గా పేరు ఇద్దామా అని ఇద్దరు మాకు డాన్స్ రాదంటారు. సరే అని అంజలి డాన్స్కి తన పేరు ఇస్తుంది. అభి, వికాస్లు పార్టీ అరేంజ్మెంట్స్ చూస్తూ ఉంటారు. ఆ రోజు క్లాసులు జరగకపోవడంతో మధు, దివి ఇంటికి వెళ్ళాలని చూస్తారు. కానీ అంజలి అదేమీ కుదరదు, డాన్స్ ప్రాక్టీస్ ఉంది. మధు, దివి మీరు కూడా నా వెంట రండి అని అంటుంది. అక్కడ ఒక రూమ్లో చాలామంది డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వారిలో అఖిల్ కూడా ఉంటాడు. మధు, దివి వాళ్ళను చూస్తూ ఉంటారు. మధుకి తలనొప్పిగా అనిపించడంతో అంజలి దివిని గమనించి, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేను క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగి వస్తాను అని మధు అంటుంది. నేను కూడా వస్తాను అని దివి అనగా, వద్దులే, క్యాంటీన్కే కదా, నేను వెళ్తాను అని చెప్పి వెళ్తుంది మధు. అప్పుడే అఖిల్ దివి వైపు చూడడం, దివి అఖిల్ని చూడడం జరుగుతుంది. దివి తలదించుకోవడం చూసిన అఖిల్ దివి దగ్గరకు వెళ్ళి, చిన్నగా నీతో మాట్లాడాలి అని అంటాడు. ఎందుకు అఖిల్ గారు అని అంటుంది దివి. దీనికి ఇలా చెప్తే అర్థం కాదు అని ఆమె చెయ్యి పట్టుకొని ఖాళీ రూమ్లోకి తీసుకువెళ్తాడు. నువ్వు నేను డాన్స్ చేస్తున్నామని అఖిల్ అంటాడు. నాకు డాన్స్ రాదండి అని దివి చెప్తుంది. నేను ఉన్నాను కదా నీకు, డాన్స్ నేర్పించడానికి నేను నేర్పిస్తాలే అని అంటాడు. ప్లీజ్ అఖిల్ గారు అని దివి అంటుంది. అఖిల్ దివి నడుముపై చేయి వేసి దగ్గరకు లాక్కొని, చూడు దివి పాప,
మనం ఇద్దరం కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం అని దివి బుగ్గపై ముద్దు పెట్టి వెళ్తాడు. అది ఊహించని దివి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అఖిల్ వెళ్ళిన వైపే చూస్తుంది. దివికి అంజలి ఎదురుపడి ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. అంజలి దివి అఖిల్ చెప్పిన విషయం చెప్తుంది. దాంతో అంజలి మీ ఇద్దరు జోడీ కూడా బాగుంటుందిలే దివి అని అంటుంది అంజలి. మధు క్యాంటీన్కి వెళ్ళి ఒక కాఫీ అని చెప్తుంది. పొగలు కక్కే కాఫీ టేబుల్ పై ఉండటం చూసి థ్యాంక్స్ అని పైకి చూస్తుంది. అక్కడ అభి ఉంటాడు. మధును చూసి అభి ఏమైంది అని అడుగుతాడు. కొంచెం హెడేక్గా ఉంది అభి గారు అని అంటుంది మధు. ఇంటికి వెళ్దామా మధు అని అడగ్గా అంజలి దివి డాన్స్ ప్రాక్టీస్ చేస్తే దగ్గర ఉన్నారు అంటుంది. వారు డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటారులే మనం వెళ్దాం పద అని అంటాడు. అవి సరే అని తల ఊపుతుంది. అఖిల్కి మెసేజ్ పెట్టి మధుని అభి బైక్ మీద ఎక్కించుకుంటాడు. అది చూసిన సంధ్య నన్ను ఎక్కించుకోలేదు డ్రైవర్ని పిలిచాడు కానీ దానిని చూడు ఎలా ఎక్కించుకుంటున్నాడో. మధు ఈ పార్టీలో నీ చాప్టర్ క్లోజ్ చేస్తాను అని అనుకుంటుంది. అభి మధుని ఇంటికి తీసుకొని వస్తాడు. హాల్లో ఉన్న జానకమ్మ గారు చూసి ఏమైంది అభి అని అడుగుతారు. ఏం లేదు గ్రాని హెడేక్గా ఉందంట అని చెప్తాడు. సరే కన్నా గౌరికి చెప్పి కాఫీ టాబ్లెట్స్ ఇచ్చి పైకి పంపిస్తాను అని చెప్తారు జానకమ్మ గారు. సరే గ్రాని మధుని తన రూమ్కి తీసుకువెళ్తాను చెప్పి మధుని తన రూమ్కి తీసుకొని వెళ్ళి కూర్చోబెడతాడు. అభి గౌరీ కాఫీ టాబ్లెట్ తెచ్చి ఇస్తే వాటిని తీసుకొని ఇక నువ్వు వెళ్ళు అని మధుకి ఇస్తూ తాగమంటాడు. మధు కాఫీ తాగుతుంది. తర్వాత టాబ్లెట్ ఇచ్చి వేసుకో అని అంటాడు. మధు వేసుకుంటుంది. కొంచెం సేపు రెస్ట్ తీసుకో తగ్గిపోతుంది అని అంటాడు. అభి మధు చిన్నగా అభి గారు అని పిలుస్తుంది. ఏంటి మధు అని అడుగుతాడు. మీరు నా దగ్గర ఉంటారా అని అడుగుతుంది. అభి రూమ్ డోర్ లాక్ చేసి మధుని తన గుండెలపై పనుకోబెట్టుకొని చిన్నగా జో కొడతాడు. మధు చిన్నగా నిద్రలోకి జారుకుంటుంది. నువ్వు ఎందుకు భయపడుతున్నావు మధు? నాకు తెలియడం లేదు. ఏదైనా దాచిపెడుతున్నావా? అది ఏమైనా సరే నీ దాకా రానివ్వను అని అభి కూడా నిద్రలోకి జారుకుంటాడు. అలా 2 గంటల తర్వాత అభికి మెలకువ వస్తుంది. మధు నుదుటిపై ముద్దు పెట్టి మధు ముఖం చూసి
రూమ్ నుంచి బయటకి వెళ్ళిపోతాడు.